అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శ్వేత వ్లాగ్స్ క్యాప్చర్డ్. మీ ముందుకి వచ్చేసాను. ఎందుకు అంటే నా థంబ్నెయిల్ చూడంగానే అండ్ టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, యు ఆర్ రైట్. ఏంటి అంటే హెయిర్ కేర్. ఓకే, అండ్ మన ఉన్న బిజీ స్కెడ్యూల్లో మనం హెయిర్ కేర్ తీసుకునే టైం మనకు లేదు. సో ఇంత బిజీ లైఫ్లో సో నేను తీసుకుంటున్న ఈ మధ్య స్టార్ట్ చేసా. చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చాలా వీడియోస్లో చూసి సో సింపుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కాకుండా సో విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ నేను ఆయిల్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడబోతున్నానో మీకు చూపించబోతున్నాను. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. లేదు అంటే మీరు పారాషూట్ ఆయిల్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రోజ్మేరీ లీవ్స్ నేను బ్లింకిట్ యాప్లో ఆర్డర్ పెట్టాను. సో 10 grams 18 rupees పడింది ప్యాకెట్. సో నేను 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో మనకి అన్నిట్లో అవైలబుల్గా ఉంది. జెప్టోలో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్లో అవైలబుల్గా ఉంది. బ్లింకిట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో రోజ్మేరీ లీవ్స్ అని ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా. సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను విత్ లెస్ ఇంగ్రీడియంట్స్. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేదా పారాషూట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, రోజ్మేరీ లీవ్స్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని నేను యాడ్ చేసేసి బాయిల్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఫస్ట్ మనం వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఈ లీవ్స్ అనేది ఇలా ఉంటాయి. రోజ్మేరీ లీవ్స్ మనకి ఇప్పుడు అన్నిట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ అంట. చాలా మనకి వాష్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం సిజర్స్తో వీటన్నిటిని కట్ చేసేసుకుందాం. ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి కిచెన్లోకి. సో నేను ఎప్పుడైనా ఏదైనా వాష్ చేయాలనుకుంటే వెజిటేబుల్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్కి నాకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో మనం రోజ్మేరీ లీవ్స్ అయితే యాడ్ ఆన్ చేసేసుకుందాం. నెక్స్ట్ వాష్ చేసి ఇవి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఇలా వేసేసుకుందాం. సో నేను ఇందులో ఒక 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో నేను 60 ml ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను 1/2 బాటిల్ అంటే 60 ml వరకు యూజ్ చేయాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం ఈ రోజ్మేరీ లీవ్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇంతకుముందు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ రోజ్మేరీ లీవ్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ లీవ్స్ వేసాక మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ బాయిల్ అయిపోవాలి. వరకు బాయిల్ చేయాలంటే ఈ ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం స్టవ్ పైన పెట్టుకొని ఇలా
గ్రీన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత చల్లారాక మీ దగ్గర ఏదైనా ఎంటీ బాటిల్, పారాషూట్ బాటిల్ ఉన్నా సరే, లేదంటే వేరే ఇంకెక్కడైనా స్టోర్ చేసుకోండి. నా దగ్గర ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే ఎంటీ బాటిల్ ఉంది కాబట్టి నాకు ఈజీగా యూజ్ అవ్వడానికి కోసం నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.